హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇదైతే సాటర్డే మార్నింగ్ వ్లాగ్. నేను ఆ రోజంతా ఏం చేశాను, మార్నింగ్ కాదు సాటర్డే ఫుల్ వ్లాగ్ ఇది. ఆ రోజంతా ఏం చేశాను, ఏంటి, ఏం వండుకున్నాం తినడానికి, మొత్తం ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. అండ్ మీరైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఆ రోజు ఏమేమి చేశాను మొత్తం ఉంటుంది ఇందులో. అండ్ ఇప్పుడైతే నేను మా మరిదికి లంచ్ బాక్స్లోకి పులిహోర చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ అయితే ముందే కుక్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ మా హస్బెండ్కి ఈరోజు అయితే క్యారేజ్ లేదు, ఫోర్త్ సాటర్డే వల్ల బ్యాంక్ హాలిడే, సో క్యారేజ్ లేదు. హాలిడేస్ వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్యారేజ్ లేకపోతే కొంచెం టెస్ట్ అనేది దొరికిద్ది. లేదంటే మార్నింగే లేచి మళ్ళీ క్యారేజ్ అవన్నీ. కానీ ఇంకోటి అడ్వాంటేజ్ అంటే మార్నింగే అన్ని పనులు అయిపోతాయి, ఫాస్ట్గా అవుతాయి. నార్మల్గా అయితే ధీమా వచ్చేసిద్ది, చేసుకోవచ్చులే అని చెప్పి. కానీ ఇలాగా క్యారేజీ ఉందంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మాకైతే క్యారేజీ ఉంటే, అంటే మా హస్బెండ్కి కానీ మా మరిదికి కానీ క్యారేజ్ అనేది ఉంటే లంచ్ బాక్స్ మార్నింగే మాకు మ్యాక్సిమం 10:30, 11 కల్లా అన్ని వర్క్స్ అయిపోతాయి ఇంట్లో. లేదు అంటే 1 వరకు జరుగుతూనే ఉంటాయి. సో ఒక్కోసారి క్యారేజ్ ఉండడం అనేది అడ్వాంటేజ్, ఒక్కోసారి మార్నింగే లేచి చేయాలన్న బద్ధకం కూడా ఉంటుంది. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? మార్నింగే క్యారేజ్ ఉండడం వల్ల అది అడ్వాంటేజ్ అనిపిస్తుందా, డిసడ్వాంటేజ్ అనిపిస్తుందా? అండ్ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా తొందరగా వర్క్స్ అనేవి అయిపోతాయి. నాకైతే మా అత్తయ్య ఉంటారు అండ్ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు. మీకు మీ హస్బెండ్ హెల్ప్ చేస్తారా? నాకు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. అంటే సండేస్ ఎక్కువ హెల్ప్ చేస్తారు కుకింగ్లో వాటిల్లో. కానీ కెమెరా ముందుకు రారు. తనకి ఫొటోస్, వీడియోస్ అవి నచ్చవు, కెమెరా ముందుకైతే రారు. ఈసారి ట్రై చేస్తాను ఏదైనా వీడియో చేయడానికి, తనతో ఏమైనా కుకింగ్ చేసినప్పుడు కానీ, ఏమైనా హౌస్ హోల్డ్లో హెల్ప్ చేసినప్పుడు కానీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. తనకి నచ్చవు, బతిమలాడుకోవాలి. వీడియో తీయమన్నా సరే కొంచెం కష్టం, తీయరు అస్సలు. అది కూడా నేను బతిమలాడుకోవాలి వీడియో తీయమని. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు హస్బెండ్స్? సో నేను చాలా బతిమలాడితే అప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక వీడియో తీస్తారు, నేనే తీసుకోవాలని. కానీ కుకింగ్లో, కటింగ్లో, వాటిలో వెజిటేబుల్ కటింగ్ వాటిలో అయితే చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ సర్దేస్తున్నాను. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, ఎందుకంటే మీకు చూడడానికి కొంచెం చిరాకు రాకూడదని. అందుకని మొత్తం వీడియో అంతా మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. లేకపోతే వీడియో 30 minutes 20 minutes వచ్చింది. ఎందుకు అంత వీడియో మీకు చూడడానికి చిరాకుగా ఉంటుంది కదా అని చెప్పి మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. అండ్ ఇక్కడ కొన్ని సామాన్లు ఉంటే అవి సర్దేశాను. ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేయాలి. టిఫిన్కి వచ్చి అత్తయ్య ఉప్మా చేశారు. మీకు ఎన్ని రకాల ఉప్మాలు తెలుసు? నాకు పెళ్ళికి ముందైతే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, సేమియా ఉప్మానే తెలుసు. కానీ పెళ్ళైన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా వరినూక ఉప్మా అని చెప్పి ఇటు వైజాగ్ సైడ్ చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు వినలేదు విజయవాడ వైపు. సో ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర విన్నాను వరినూక ఉప్మా అని చెప్పి. సో మీకు అది తెలుసో లేదో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లంచ్లోకి వచ్చి సాంబార్ చేసుకున్నాము, అరటికాయ ఫ్రై చేసుకున్నాము. అత్తయ్య చేసేసారు, నేను కటింగ్ చేసి ఇచ్చేసాను మొత్తం. ఇంకా అత్తయ్య సాంబార్ చేసి అరటికాయ ఫ్రై చేసేసారు. ఇంకా లంచ్ చేసేసి ఒక నాప్ అయితే వేసేసాము ఆ రోజు. ఇంక ఈవినింగ్ టీ పెట్టుకుంటున్నాను. సో నేను చాలా తక్కువ చూపిస్తున్నానండి, ఎందుకంటే మరి మొత్తం చూపించినా ఎందుకు, ఇదంతా మాకు సోది అన్నట్టు అనిపించింది. ఆల్రెడీ ఇప్పటికే అనుకుంటున్నారేమో, కానీ పర్లేదు చూడండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ టీ పెట్టుకుంటున్నాను. టీ అయితే కన్ఫామ్ పడాలండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఈ మధ్య మ్యాక్సిమం మార్నింగ్, ఇంతకుముందు 2 పూట్ల తాగేదాన్ని, ఈ మధ్య మ్యాక్సిమం మార్నింగ్ అయితే మానేసాను, ఈవినింగ్ ఒక పూట తాగుతున్నాను. కన్ఫామ్ ఎందుకు అది పడకపోతే ఆ రోజంతా డల్గా ఉన్నట్టు ఉంటుంది. సో కొంచెమే పెట్టుకుంటా, చాలా కొంచెమే తాగుతాను. అది హై ఫ్లేమ్ వల్ల అందుకు అనిపిస్తుంది, కానీ చాలా కొంచెమే తాగుతాను ప్రశాంతంగా కూర్చొని. అండ్ అది నా రెగ్యులర్ ప్లేస్. టీ పెట్టుకొని అక్కడే ప్రశాంతంగా కూర్చొని వెదర్ ఎంజాయ్ చేస్తూ తాగుతాను. అప్పుడైతే ఎండగానే ఉంది, కానీ గాలేసిద్ది, బాగుండిద్ది. 5 అప్పుడు టైం 5 అయినట్టుంది ఈవినింగ్, అయినా సరే చాలా ఎండగా ఉంది.
సో అక్కడే కూర్చొని అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ టీని ఎంజాయ్ చేస్తాను. సో అది మీరు ఎంతమందికి ఇష్టం అలా ప్రశాంతంగా కూర్చొని టీ ఆర్ కాఫీని ఎంజాయ్ చేయడం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ హౌసెస్ చూడండి లైన్లో ఉండవు. ఒకటి ఒకవైపు ఉంటే ఇంకొకటి ఇంకొక సైడ్ ఉంటుంది. ఈ హౌస్ చూడండి అటు సైడ్ ఉంది, మళ్ళీ ఈ హౌస్ ఇటు సైడ్ ఉంది. సో అలాగా లైన్లో ఉండవు, అంటే ఒక ఒక ఆర్డర్లో ఉండవు, ఎలా పడితే అలా ఉంటాయి. సో మరి ఇవి ఈ ల్యాండ్ అనేది తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నారో కానీ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే అలాగే ఉంటాయి, ఎటు పడితే అటు ఉంటాయి. అండ్ అప్పుడు టైం 5:30 ఎంత అయింది, ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. వర్షాలు పడట్లేదు మాకు. మీకు పడుతున్నాయా రైన్స్? మాకైతే అస్సలు రైన్స్ లేవు, చాలా రోజులు అయిపోయింది పడి కూడా. ఎప్పుడో ఒకవేళ పడినా సరే ఒక 10 మినిట్స్ అలాగా స్లోగా పడుతుంది అంతే, గట్టిగా అయితే కొట్టట్లేదు. అండ్ మా హస్బెండ్కి కాఫీ, తను ఇంట్లో ఉంటే కన్ఫర్మ్ కాఫీ తాగుతారు, లేదంటే లేదు. ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకా ఏముండవు, ఎప్పుడో మళ్ళీ ఈవినింగ్ 7:30కి అలా వస్తారు. ఇంట్లో ఉంటే మాత్రం కన్ఫర్మ్ కాఫీ తాగుతారు. నేను టీ పెట్టుకున్నప్పుడు తనకు కూడా కాఫీ ఇవ్వాలి. సో అది నాకు టీ ఎలాగో తనకు కాఫీ ఎలాగో ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి సాటర్డే కాబట్టి మధ్యాహ్నం సాంబార్ ఉంది. సో ఇడ్లీ అయితే సాంబార్ ఇడ్లీ లాగా మంచిగా ఎంజాయ్ చేసుకొని తినేయచ్చు. మళ్ళీ రైస్ ఎందుకని చెప్పి ఇడ్లీ పెట్టేస్తున్నాను. సో సాటర్డే మీరు ఎంతమంది టిఫిన్ చేస్తారు? మేము మ్యాక్సిమం టిఫిన్ చేస్తాము, అంటే కర్రీని బట్టి. ఒకవేళ వేరే కర్రీస్ ఏమైనా కర్రీ ఎక్కువ ఉండిపోతే రైసే వండేసుకుంటాము. కర్రీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మళ్ళీ టిఫిన్ అంటే ఇంకా కర్రీ అలాగే ఉండిపోయింది. లేదు కర్రీ తక్కువే ఉందంటే టిఫిన్ చపాతీ, ఇడ్లీ, ఉప్మా ఏదో ఒకటి టిఫిన్ చేసేసుకుంటాం, కొంచెం లైట్ ఫుడ్. సో అలాగా రోజైతే ఇడ్లీ పెట్టేసుకుంటాం, సాంబార్ ఉంది కదా అని. ఇడ్లీతో పాటు మళ్ళీ కొబ్బరి చట్నీ కూడా చేశాను. మళ్ళీ కొబ్బరి చట్నీ అడిగారు, సో అందుకని మళ్ళీ కొబ్బరి చట్నీ కూడా చేశాను ఒక సైడే. ఇలా ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం? నాకైతే ఇడ్లీ అంటే అంత ఏమి ఇష్టం ఉండదండి. నాకు పూరి ఇష్టం, తర్వాత పెసరట్టు ఉప్మా ఇష్టం, మైసూర్ బజ్జీ ఇష్టం. సో ఈ 3 కొంచెం బాగా ఇష్టం టిఫిన్స్లో. చాలామందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉంటుంది, బట్ నాకెందుకు ఇడ్లీ అంటే అంత ఇష్టం లేదు. మీలో ఎంతమందికి ఇష్టం ఇడ్లీ అంటే? అండ్ ఇక్కడ కొబ్బరి చట్నీకి అయితే కొబ్బరి అవి వేపేస్తున్నాను. సో ఇది నా స్టైల్ ఆఫ్ కొబ్బరి చట్నీ. అందులో ఏమైనా ఒకవేళ మిస్టేక్స్ చేసినా తిట్టుకోమాకండి. ఒకవేళ ఏమైనా తప్పు చేసి అంటే తప్పుగా ఏమైనా కుక్ చేసి ఉంటే తయారు చేసి ఉంటే ఆ చట్నీని నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకేమైనా వెయ్యాలా, ఏమైనా మర్చిపోయానా ఏంటి అనేది. నాకు వచ్చినట్టయితే నేను చేశాను చట్నీని. సో అది ఇడ్లీ అయితే అవుతున్నాయి. ఇంకా చట్నీ వేసేసుకొని ఇంకా ఆ రోజు డిన్నర్ చేసేసి ఇంకంతే అండి ఆ రోజు వ్లాగ్. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అది ఆ రోజు వ్లాగ్. ఇంకంతకు మించి ఏం చేయలేదు, తిన్నాం, వండుకోవడం, తిన్నాం అంతే. ఈసారి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ వస్తాను. ఈసారి ఏమైనా కొంచెం ప్రొడక్టివ్గా ఇంకొక వ్లాగ్ అయితే తీసుకొస్తాను. ఈ వ్లాగ్లో అయితే అంత ప్రొడక్టివ్గా ఏం చేయలేదని నాకే అనిపించింది. జస్ట్ అసలు ఆ రోజంతా ఏం చేశానని చూపిద్దామని తీశాను. ఒక రోజంతా నేను అసలు ఇంట్లో ఏం చేస్తాను అనేది అంతే. మ్యాక్సిమం కుకింగే ఉంటుంది, అందుకని నాకు ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. సో అదండి వ్లాగ్. బాయ్ బాయ్.